చాలా పైసలు తెలుసా. సో హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో వచ్చేసి ఏంటంటే ఫుడ్ ఛాలెంజ్ అనేది చేయబోతున్నాం అనమాట. ఫుడ్ ఛాలెంజ్ లో మనకు వచ్చేసి చికెన్ నూడిల్స్ అండ్ చికెన్ మంచూరియా మమ్మీకి నాకు. ఈ ఛాలెంజ్ లో వచ్చేసి ఓడిపోతే ఏంటంటే పనిష్మెంట్ కాకుండా మమ్మీ 500 ఛాలెంజ్, మమ్మీ 500, నేను 500. బెట్టింగ్ అనేది చేస్తున్నాం అనమాట. ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి 1000 రూపీస్ వస్తాయి. మమ్మీ రెడీయా? గైస్, ఛాలెంజ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. 1, 2, 3. ఇంకా నూడిల్స్ మళ్ళీ ఛాలెంజ్ స్టార్ట్ చేయగా నీళ్ళు అవుతుంది. ఓడిపోతుంది అనుకుంటా. టేస్ట్ సూపర్. ఇంత సాఫ్ట్ బాగుంది. మమ్మీలో 2 times ఓడిపోయినా కానీ మళ్ళీ నాకు ఛాలెంజ్ 500 రూపీస్ ఛాలెంజ్ చేసిందంటే గ్రేట్ అనుకోవాలి. నేను గెలుస్తా అని నమ్మకం. బెస్ట్ ఆఫ్ లక్. మంచిగా కూడా ఇవ్వాలి.
నాకు కూడా అలానే ఉంది. నువ్వు చాలా పైసలు వేసినావు కదా, తెప్పించినావు. నేను ఇవి తినకుండా డ్రాప్ కావాలి. ఇంకో చీటింగ్ చేసిన, చీటింగ్ ఏం లేదు. చీటింగ్ చేసిండు. నేను ఇంత పైసలు తిన్నానని పైసలు వేసుకొని నించిండు. పైసలు లేదు, మోసం చేసిండు గాయస్. రూపీస్ నాకే తినకపోతే మళ్ళా అది అనద్దు. రూపీస్ నేనే గెలుచుకుంటా. చీటింగ్ చేసిండు. ఎందుకంటే ఇంత పైసలు వేస్తే మమ్మీ తినదు, ఓడిపోతుంది. అందుకని ఇంత పైసలు అసలు నేను చెప్పాలి అన్నీ అడుగునా. చాలా పైసలు తెలుసా. తినలేకపోతున్నా. నాకు బ్రాండెడ్ కావాలి కాబట్టి నేను తింటా. అయితే తింటా. యా సో గాయస్ మొత్తం నేనే గెలిచిన. నేను ఒప్పుకోవచ్చు. ఒప్పుకోవడం అంటే గాయస్ ఇద్దరికి సగం స్పైసీ ఉంది, ఇద్దరికి ఈక్వల్ ఉంది. సో స్పైసీ నేను పైసీ తినలేనని తెలిసి కూడా పైసీ తక్కువ చేపించుకొని రమ్మని చెప్పిన. అయినా పైసీ చేపించిండు. నేను తినకుండా డ్రాప్ అయిపోవాలా, నేను గెలవాలని నువ్వు చెప్పలే మమ్మీ. నువ్వు తక్కువ వేపియాలి కదా. పైసీతో తక్కువ వేపించాలంటే ఇద్దరికి ఈక్వల్ గా వేయించాను. మమ్మీకి ఎక్కువ వేయించింది, తక్కువ వేయించుకోలేదు. సో కామెంట్ చేయండి. చీటింగ్ అంటే కామెంట్ చేయండి. మమ్మీకి 500 మమ్మీకి ఇచ్చేస్తా. చీటింగ్ కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని అంటే ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. బాయ్.